కొన్ని వస్తువులు మనవే అని చెప్పుకుందుకు తప్ప వాడుకునే యోగం అయితే ఉండదండి. అలాంటి వాటిలో ఇదిగో నా స్కూటీ ఒకటి. నేనిప్పటికి స్కూటీ కొనుక్కొని 10 సంవత్సరాలయింది. ప్రతి శుక్రవారం బొట్టెట్టడం, నిమ్మకాయ కట్టడం తప్ప నేను తొక్కిందే లేదు. నేను స్కూటీ కొనుక్కుంటున్నప్పుడే తెలిసిన వాళ్ళందరూ "నీకు సైకిల్ తొక్కడమే రాదా? స్కూటీ నడిపేస్తావా?" అన్నారు. కానీ అబ్బే! ఏ విషయాన్నన్నా చూస్తే ఇట్టే పట్టేయగలను అన్న ధీమాతో మా ఆయన గారిని అడిగానో లేదో ఇలా వెంటనే కొనిచ్చేశారు. ఏకాదశి తిథి చూసుకుని, వీరతిలకం దిద్దుకుని, స్కూటీ తాళం పట్టుకుని నేర్చుకోవడానికి బయలుదేరినప్పుడల్లా మాత్రం మా ఆయన గారు చక్కగా నా పక్కన కూర్చుని, ఆడవాళ్ళు స్కూటీ నడుపుతూ పడిపోయి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకున్న వీడియోలన్నీ దగ్గర కూర్చుని మరీ చూపిస్తున్నారు. నేనేమో సైలెంట్‌గా స్కూటీ తాళం లోపల పెట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా ఇంకిదే తంతు. పేరుకి నా స్కూటీ కానీ నేను తప్ప ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు అందరూ నడుపుకుంటూనే ఉన్నారు. ఇక నాకు విసుగొచ్చి, "ఎందుకండి కొన్నారు మరి నాకు స్కూటీ" అంటే, భార్య కోరిక తీర్చడం భర్త ధర్మం" అంటున్నారు. మరి ఎందుకండి నేర్పట్లేదు అంటే, "నీ సేఫ్టీ నాకు ముఖ్యం" అంటున్నారు. నిజంగా నేను పడి నా కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుంటానని నా మీద ప్రేమంటారా? లేకపోతే ఎదురొచ్చే వాళ్ళని గుద్దేసి వాళ్ళ కాళ్ళు చేతులు విరగ్గొట్టేస్తానని భయమంటారా? సరేలెండి. ఏదైతే అయింది. ఏం చేస్తాం? పోనీ స్టాండేసే నడిపేద్దాం. ఏం పోయింది? చక్కగా పెట్రోల్ కూడా మిగులుతుంది. తప్పుకోండి, తప్పుకోండి. సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్. మిమ్మల్నే గుద్దేసానంటారు మళ్ళీను. సైడ్ ప్లీజ్. హార్నన్నా కొడదాం.